గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం తిరుమల లడ్డు కల్తీ కాలేదు. స్వయంగా సిబిఐ, సిట్టు సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డు కల్తీ అయింది, అసలు ఆ నెయ్యే కాదు అని రిపోర్ట్ ఇస్తే వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఒక కాపు నేత అంబటి రాంబాబుని తెర మీదకు తీసుకొచ్చి దాడులు చేపించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా చెప్పలేని రీతిలో బూతులు తిట్టించి ఇవాళ అరెస్ట్ అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక కులానికి అంటగట్టారు, కాపుల మీద దాడి అని. నిజంగా ఇదొక దుర్మార్గమైన చర్య. గత 2 రోజులుగా మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. గౌరవ అంబటి రాంబాబు గారి కూతురు కూడా చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంట ఈ విషయం మీద. మీరు ఒళ్ళు బలిసి సీఎం గారిని మాటలంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా? కాపుల మీద దాడా? నిజంగా కాపుల్ని హక్కున పెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం. కాపుల మీద దాడి అనేది జరగలేదు. అంబటి రాంబాబు గారు, ముద్రగణ పద్మనాభరెడ్డి గారు రీసెంట్గా పేరు మార్చుకున్నారు. 2019 నుంచి 24 వరకు కాపుల కోసం మీరేం చేశారు? ఎన్ని ఉద్యమాలు చేశారు? ఈ రోజున అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలకి జైల్లో వేస్తే కాపుల గురించి మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాక్షసానందం పొంది ఎట్లాగైనా సరే ఈ యొక్క కూటమి బంధాన్ని విడదీయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేసే ఏది కూడా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తుందని తెలియజేస్తూ నాకు